కూడా పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి మాకు బాధ్యతను పెంచినారు. మరింత శ్రద్ధతో, మరింత బాధ్యతతో, మరింత బరువుతో వచ్చే కాలం ఇంకా ప్రజలు ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు పరిపాలన అందించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి. చాలా చోట్ల యునానిమస్ అయినాయి సర్పంచ్లు. ఆ యునానిమస్ అయిన చోట కూడా 90% పైగా కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందడం జరిగింది. ప్రజలు, ప్రతిపక్షాలు రోజు బురదలు జల్లే కార్యక్రమం పెట్టుకొని ఎన్ని రకాలుగా బదనాం చేయాలని ప్రయత్నం చేసినా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున మేము గెలిచినామంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అందరూ సంక్షేమ అభివృద్ధి కాకుండా సోషల్ జస్టిస్ పరంగా కూడా సామాజిక కోణంలో మేము ఇస్తున్నటువంటి ప్రాతినిధ్యం, బీసీ రిజర్వేషన్ కోసం 2 చట్టాలు, తర్వాత ఆర్డినెన్స్, ఢిల్లీలో ధర్నాలు, మా పీసీసీ కమిటీ చేస్తే దాదాపు 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి అవకాశాలు ఇవ్వడం, మొన్న డీసీసీలో కూడా డీసీ అధ్యక్ష నియామకాల్లో కూడా దాదాపు 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి అవకాశం ఇవ్వడం. దీని ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఓటేసినారు. ఆ రిజల్టే ఇవాళ ఎంత పెద్ద ఎత్తున మాకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశాలు ఇచ్చింది. దీన్ని కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్న కేబినెట్ మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యే అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం వికాసం పైపోతా ఉంది. నిన్నగాక మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ చూశారు. దేశ విదేశాల నుంచి ఊహించని విధంగా దాదాపు 5,70,000 పై కోట్లు చిల్లర పెట్టుబడులు వచ్చే అవకాశం ఈ రాష్ట్రానికి ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రం నడిపిస్తున్నట్టు నాయకత్వం మీద వివిధ రాష్ట్రాల కంపెనీలకి, వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద కంపెనీలకు కూడా నమ్మకం కలిగింది. ఈ 2 సంవత్సరాలుగా జరిగిన పాలనలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఆశాజనకంగా ఉంటాయి, లాభాలు వస్తాయి. ఆ దశకు అక్కడ ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ఉంది. శాంతి భద్రతలు బేసిక్గా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళలో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, తెచ్చిన కంపెనీలు ఎన్ని, మరి ఆనాడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యి దేశ విదేశాల మీడియా ప్రశంసిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడిన తీరు దానికి విరుద్ధంగా ఉంది. ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున విజయానికి సహకరించిన ప్రజలందరికీ విజ్ఞప్తి, 2వ దశ 3వ దశ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే రకంగా సహకారం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఎంత మద్దతు ఇస్తే అంత బాధ్యత మాది పెరుగుతుంది, అంతే బాధ్యతగా మేము పనిచేస్తాము, మా ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇచ్చుకు ముందుకు పోతాము. ఇదో ఘనమైన విజయం, ఇది కార్యకర్తల విజయం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, సంతృప్తిని ఈ ఎన్నిక ద్వారా వ్యక్తపరిచినారు. అంతే బాధ్యతతో ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా సమన్వయంతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రం యావత్ దేశం గర్వించదగ్గ విధంగా హైదరాబాద్ నగరం 4వ సిటీ కారణంగా ప్రపంచ నగరాల్లో ఒక మేటి నగరంగా తీర్చేందుకు మా ప్రయత్నం ఉంటుంది. ఈ దశగా మా ప్రయత్నం సాగుతుంది. ఇంకో విషయం, ఓటు చోరీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా
ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా అంతకుముందు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఎన్నిక ప్రక్రియ జరిగినప్పటికీ కూడా కష్టపడి దాదాపు 10 నుంచి 12 లక్షల మధ్యన ఓటు చోరీ మీద సంతకాలను సేకరణ జరిగింది. ఆ ట్రక్కులు ఢిల్లీ చేరుకున్నాయి. ఈ సాయంత్రానికి ఇందిరాభవన్ ఏఎస్ హెడ్ క్వార్టర్స్కి చేరుకుంటా ఉన్నాయి. 14వ తేదీన ముఖ్యమంత్రితో సహా యావత్ కేబినెట్ మంత్రులు, మా మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రామ్లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో పాల్గొంటా ఉన్నారు. పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 11న జరిగిన మొదటి ఫేజ్ ఎన్నికలు ముగిసిన చోటు నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా మహాధర్నాలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఆ దశగా వారందరూ పాల్గొనాల్సిందిగా పెద్దలందరికీ, మా పిఏసీ సభ్యులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేశం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ దేశం నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ సిబిఐని, ఈడీని విచ్చలవిడిగా వాడుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని వారికి అనుకూలంగా అవసరం చోట ఓట్లు తీసివేత, అవసరం కావాల్సిన చోట ఓట్లు కలపడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతుంది. కాబట్టి వారి కనువిప్పు కలిగే విధంగా రామ్లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో మా కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరం కూడా పాల్గొంటాం. అక్కడ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ రోజు మెమరాండం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఇప్పుడు 62-63% పాటు ఇండిపెండెంట్ చాలామంది గెలిచినారు. ఇండిపెండెంట్ చాలా చోట గెలిచినారు. వాళ్ళు ఒక 10-15% ఉంది. కమ్యూనిస్టులు గెలిచినారు. వాళ్ళంతా కూడా మా మద్దతుదారులు, మా పరస్పరంగా సహకారంతో గెలిచిన సందర్భం. ఇవన్నీ కలుపుకుంటుంటే 75% అవుతా ఉంది. లేలే, ఇప్పుడు కొన్ని చోట్ల మీరన్న రకంగా ఇది ప్రజాస్వామ్యం, గుర్తులేని ఓట్లు మా మద్దతు పలికాను తప్ప బీఫామ్లు ఇవ్వలేదు. మద్దతు గెలిచినారు. కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా మిగతా పార్టీ వాళ్ళు గెలిచినారు. ఏది ఏమైనా ఓవరాల్గా చూసుకున్నప్పుడు 60-63% మేము గెలిస్తే మా మిత్రపక్షాలు ఇండిపెండెంట్ కలిసి 75%. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిపితే కూడా 25% దాటట్లేదు అనేది వాస్తవం. 75% ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారనేది ఇవాళ వాస్తవం బయటకు వచ్చింది. ఎమ్మెల్యేలు ఎక్కడైతే పట్టించుకోలేదో అక్కడ డెఫినెట్గా ఎస్. ఇది లేదు, ఇది పార్టీ పరంగా జరిగే ఎన్నిక కాదు. కాబట్టి ఒక్కొక్క చోట 3-4 కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేసినారంటే అంత సమర్థవంత నాయకత్వం కాంగ్రెస్లో ఉంది. కాబట్టి చాలా చోట్ల పోటీ జరిగింది. కొన్ని చోట్ల మీరన్నట్టుగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సరిగా కోఆర్డినేట్ చేయని చోట 2వ ఫేసు 3వ ఫేసు వారికి పరీక్షలాగా ఉంటుంది. ఆ దశగా ప్రయత్నాలు చేస్తారు. గెలవలేదు, అదే కదా మరి ఓటు చోరీ అనేది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు, దాదాపు 2 డజన్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇలా సర్పంచ్ గెలలేదంటే నేను ఆనాడు బండి సంజయ్ గారిని చేసిన ఆరోపణ వాస్తవం కదా. మరి దొంగోటుతో గెలిచారని చెప్తా ఉన్నాం. ఇది వాళ్ళు నిరూపణ అయింది. అందుకే మహాధర్నా ఢిల్లీలో పెట్టాం. ఓటు చోరీ కారణంగానే ఎంపీలు గెలిచారనే మాట నేను గతంలో చెప్పినాను. ఆ దశగా ఇప్పుడు కనబడతా ఉంది. లేదు, ఎందుకు ఇప్పుడు సర్పంచ్ ఎన్నిక అనేది చాలా సూక్ష్మంగా జరుగుతుంది. నీకు 10 ఓట్లు అంటే చాలా పెద్ద మెజారిటీ లెక్క. సర్పంచ్ ఎన్నిక చాలా సూక్ష్మంగా జరుగుతుంది.
10 ఓట్లతో గెలిచినట్టు పెద్ద మేడతో గెలిచినట్టుగా లెక్క. ఒక ఓటుతో గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రామాల్లో అందుకే నేను చెప్పాను, చాలా సూక్ష్మంగా చాలా డీప్గా జరిగే ఎన్నిక. మీకు సర్పంచ్ ఎన్నిక అనేది చాలా గడిబందికి జరిగే ఎన్నిక, గ్రామస్తుల ముందు జరిగే ఎన్నిక. పైసలు మందు ఇవన్నీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. గ్రామ ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. వారు సూక్ష్మంగా ఆలోచించి ఎవరు అయితే బాగుంటుందో వారు ఎన్నుకుంటారు కదా. ఏకగ్రీవాలు చాలా చోట్ల అయినాయి. సరే, ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరు సొంత గ్రామాన్ని ఓడిపోయినంత మాత్రం అది ఎమ్మెల్యే మీద వైఫల్యం అని చెప్పడానికి లేదు. ఒక గ్రామ సర్పంచ్ ఎన్నిక అంటే చాలా కోణాల్లో జరిగేటువంటి ప్రక్రియ. ఆ దశ కొంచెం జరిగింది. 2వ ఫేజ్ 3వ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు, ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా లోపాలు జరిగినప్పుడే సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పినారు. మంచి రిజల్ట్స్ వచ్చాయి. 2వ దశ 3వ దశ కూడా ఈ సాయంత్రం కూడా మాకు మీటింగ్ ఉంది. డెఫినెట్గా 2వ దశ గురించి 3వ దశ గురించి ఎమ్మెల్యేస్తో డీసీసీ ప్రెసిడెంట్తో ఎప్పటికప్పుడు మేము సంభాషిస్తామని మాట్లాడతాం. డెఫినెట్గా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాదయాత్రకు బ్రేక్ వచ్చింది. నేను మొదట ఒక మాట చెప్పాను, పాదయాత్రలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. డెఫినెట్గా ఎన్నికల తర్వాత మళ్ళీ పాదయాత్రలు ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వం మాది, 7 లక్షల అప్పుతో మాకు అధికారాన్ని ఇచ్చిపోయినారు బీఆర్ఎస్ నాయకులు. అంత ఆర్థిక నిర్బంధం అంటే ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని మా చేతిలో పెడితే వికాసం వైపు మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మంత్రి భట్టి గారు చాలా ప్రయాసాలు కోర్చి దాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము ఇచ్చిన వాగ్దానాలు ఇవి కూడా కేసీఆర్ లాగా ఖర్చుని వదిలేసిన ఉండదు. వెనక ముందు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకుంటాం. చాలా సంతోషం. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశలుంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండడు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు, నేను మొదట్లో చెప్పాను, కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని. ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం ఉండి, అధికారంలో ఉండి, ఆదినాయకుడు కుమార్తెగా ఉండి అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను.